ప్రభుత్వాన్ని, ఆనాటి అరాచక ప్రభుత్వాన్ని ఎదిరించి కార్యకర్తలకు అండగా నిలిచి మనోధైర్యాన్ని నూరిపోసి తానే ముందుండి నిస్వార్థ సంకల్పం అనే ఆయుధాన్ని చేపట్టి ముందుకు నడిపించి పార్టీని అగ్రపీఠాన అధిష్టింపజేసింది వాస్తవం. ప్రశ్నించే గొంతుకులను నొక్కింది గత ప్రభుత్వం. భావ స్వేచ్ఛలను హరించింది గత ప్రభుత్వం. వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకుంది గత ప్రభుత్వం. అడుగడుగున ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసింది గత ప్రభుత్వం. పలు సందర్భాల్లో రాజ్యాంగాన్ని ధిక్కరించింది గత ప్రభుత్వం. శాంతి పద్ధతులను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ఆనాడు పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఈ విపత్కర పరిస్థితుల్లో మన అధినేత పలు దఫాలుగా ప్రజల మధ్యకు పోవాలని, అభద్రతా భావంతో ఉన్న మన ప్రజలకు అండగా నిలవాలని ఆ ప్రభుత్వం రాజ్యాంగ